ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఏ విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి. అదేవిధంగా ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి పైన కన్ను పడింది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరి పైన కన్ను పడింది, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, వారి వల్ల ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు అనేది ఇక కన్యా రాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. కానీ క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు చేస్తూ ఉంటారు. వీరికి అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేస్తే, ఒక ఆరోపణ లేదా ఒక నింద మీపైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీపైన ఈర్ష్యను, పగని వారు పెంచుకుంటున్నారు. అసూయతో, కుళ్ళుతో మీపైన ఏదో ఒక ఆరోపణ చెయ్యాలని, ఒక నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కన్ను మీ పైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసే చోట కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు కానీ, దూరపు బంధువుల్లో కానీ మీ పైన ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో, చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని మనకి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో
కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీపైన ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీపైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారో అర్థం చేసుకొని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. మీరు మీపైన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయినట్లయితే గనక, పొరపాటున కనుక అయి ఉన్నట్లయితే కనుక దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధువులను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ కేవలం కుళ్ళు అసూయతో మాత్రమే వారు మీ మీద బిహేవ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం మీరు ఎటువంటి వ్యక్తులైనా సరే దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తి తల వల్ల ఏర్పడినా కానీ ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువైన మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే వారు మీ పైన ద్వేషాన్ని పెంచుకోవడానికి గల కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయి ఉన్నట్లయితే గనక, పొరపాటు అయి ఉన్నట్లయితే గనక దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడం. అంతేకాని కేవలం కుళ్ళు అసూయతో మాత్రమే వారు మీ మీద బిహేవ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం మీరు ఎటువంటి వ్యక్తులైనా సరే దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తి వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువై మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క భవిష్యత్తులో మంచి స్నేహితురాలుగా కానీ బంధువులుగా కానీ మారబోతుంది. వారి వల్ల మీ యొక్క జీవితంలో చక్కటి గైడెన్స్ని అందుకోబోతున్నారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.